BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులకు 300 కోట్లు విడుదల. జగన్ హయాంలో పథకాల అమలు తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా సాగింది. పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ వాటి కోసం అంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చేశాడు జగన్. అలా పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా జగన్ హయాంలో అమలైన పథకం ఆరోగ్యశ్రీ. ఆర్భాటంగా పథకాల ప్రకటనే తప్ప ఆ పథకాల అమలుకు కావలసిన సొమ్ముల విడుదలలో మొండి చేయి చూపడంతో జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ అమలు తూతూ మంత్రంగానే సాగింది. 100 కోట్లు అప్పు చేసి జగన్ సర్కార్ చేస్తుందేంటయ్యా అంటే విడతల వారీగా ప్రభుత్వోద్యోగుల వేతనాలు చెల్లించడం, ఇప్పటికే అమలు చేస్తున్న బట్టన్ నొక్కుడు కార్యక్రమాలకు అరకొరగా నిధులు పందేరం చేయడం మాత్రమే. జగన్ విధానాల డొల్లతనానికి బకాయిలు పేరుకుపోయి ఆరోగ్యశ్రీ పథకం ఓ నిదర్శనం. ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయడానికి చేతులు రాని జగన్ సరిగ్గా ఎన్నికలకు ముందు మాత్రం ఆర్భాటంగా ఆరోగ్యశ్రీ క్రింద వైద్య సేవల పరిమితిని 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమలు కాని పథకానికి పరిమితి ఎంత పెంచితే మాత్రం నష్టం ఏంటన్న రీతిలో జగన్ సర్కార్ తీరు ఉండేది. జగన్ హయాంలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందంటే అతిశయోక్తి కాదు. గతంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో కొంచెం ఆలస్యంగానైనా అంటే ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపును మూలన పడేశారు. ఈ విషయంపై ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే, ప్రస్తుతం జగన్ సర్కార్ నిర్వాకం తెలుగుదేశం కూటమికి భారంగా మారింది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తే తప్ప ఆ సేవలు అందించలేమంటూ ఆసుపత్రులు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. దీంతో చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులకు పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం 300 కోట్ల రూపాయలు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలన్నీ చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో రాజీ ప్రసక్తే లేదని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వాల విధి అని చాటారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పేదలకు ఆరోగ్య సేవలు నిరాటంకంగా అందాలన్న లక్ష్యంతో నిధులు విడుదల చేశారు.